మన కన్న తండ్రి ఎవరో మనకు తెలుసు. మన ఆధార్ కార్డులో, ఓటర్ ఐడి కార్డులో సన్ ఆఫ్ ఉంటుంది. మన తండ్రి ఒకరే. ఆయన ఎవరో తెలుసుకోకుండా మన ఇంటి పక్కన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒకరోజు నాన్న అంటాం, పక్క బజార్లోకి వెళ్ళి ఇంకో రోజు నాన్న అంటాం. అలా వ్యర్థము. మన తండ్రి ఎవరు, మనల్ని ఎవరు పుట్టించారు, మనల్ని ఎవరు పోషిస్తున్నారు, మనల్ని ఎవరు రక్షిస్తున్నారు, మనం చనిపోయిన తర్వాత మనకు ఎవరు నిత్య జీవం ఇస్తారు అనేది గ్రహించుకున్న వాళ్ళు ధన్యులు. మహాదేవుడు, ఆ దేవుడు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడండి? నోటి మాటతోటే సమస్తాన్ని కలుగు చేశాడు. నిన్ను మాత్రం ఆయన చేతితో తయారు చేసుకుని జీవాత్మను ఊదాడు. ఆయన అసలు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు తెలుసుకోవాలి ఈ రోజున మీరు. మొదటి తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. ఆయన మంచి వారిని చేయటానికి రాలేదు, పాపులను రక్షించడానికి మాత్రమే ఈ భూమి మీదకి వచ్చాడు. పాపులు అంటే ఎవరండి? అక్కడ రాయబడింది వాక్యంలో, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. నీకు ఎన్ని కోట్ల రూపాయలు డబ్బులున్నా, నీకు ఎన్ని ఎకరాల భూమి ఉన్నా, నీకు ఎంత పెద్ద గవర్నమెంట్ జాబ్ ఉన్నా, నీకు ఎంత పెద్ద బిజినెస్ ఉన్నా, నువ్వెంత అందగత్తెవైనా, నువ్వెంత అందగాడువైనా, ప్రతి మనిషి పాపము చేసే ఉన్నాడు. ఏ ఒక్కరు ఈ భూమి మీద పరిశుద్ధులుగా లేరు. ఆ పాపము చేసిన వారిని రక్షించడానికే ఈ లోకానికి యేసుక్రీస్తు వారు వచ్చారు. తెలుసుకోవాలి.